నైరుతి మేఘం రైతుల్ని నమ్మించి దెబ్బకొట్టింది. ఎల్నినో ప్రభావం కమ్ముకుంటూ ఉండగా వర్షాలు ముఖం చాటేశాయి. జూన్ నెలలో వర్షపాతం లోటు జులైలో కవర్ అవుతుందని ఆశిస్తే ఐఎండీ బాంబు పేల్చింది. ఈ నెల అరకొర వర్షాలేనని తేల్చేసింది. ఎల్నినో తీవ్ర రూపం దాలుస్తుండగా నైరుతిపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రుతుపవన గాలులు 80% దేశమంతా వ్యాపించినా వర్షం జాడ మాత్రం లేదు. ద్రోణుల ప్రభావంతో కొద్ది రోజులు వానలు పడుతున్నా తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 4 నెలల రెయినీ సీజన్లో జూలై, ఆగస్టు చాలా కీలకం. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఐఎండీ అంచనా వేసింది. జూన్లో 94.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 72.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 23.6% తక్కువ. ఏపీలో 28 జిల్లాలకు గాను 14 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. మరో 12 జిల్లాల్లో సాధారణంగా, 2 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెలలోనూ వర్షాలపై పెద్దగా ఆశలు లేనట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఉంది. ఈ నెల 3 నాటికి బలపడుతుందని అంచనా వేస్తుండగా ఈ సీజన్లో అదే తొలి అల్పపీడనం. రుతుపవన గాలులు విస్తరించిన వర్షాలకు అనుకూలమైన తేమ లేకపోవడం, ప్రతికూల వాతావరణం వంటివి ప్రభావితం చేస్తున్నాయి. జూలైలో దేశవ్యాప్తంగా 70% భూభాగంలో వర్షపాతం లోటు ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ గణాంకాల ఆధారంగా ఈ అంచనాలు వేసింది. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం మీద ఎక్కువ ఆశలు కనిపించాయి. అందుకు తగ్గట్టుగానే ముందస్తు సంకేతాలిస్తూ మే 3వ వారంలో అండమాన్ను చేరాయి. అదే ఊపులో కేరళకు, ఆ తర్వాత దేశంలో విస్తరిస్తాయని అంచనా వేసినా అలా జరగలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. రుతుపవనాలకు అనుకూలంగా ఉండే ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఇది పాజిటివ్గా మారితే జూలైలో కొంతమేర పరిస్థితులు మెరుగుపడవచ్చనే అంచనాలున్నాయి. ఈ ఏడాది 94% కంటే తక్కువ వర్షపాతాన్ని ఐఎండీ అంచనా వేసింది. జూన్లో